సిఎస్సిలో ఒకప్పుడు మామూలుగా మనకు తెలిసి ఏమనేవాళ్ళంటే ఎంసెట్ అనేవాళ్ళు. Yes, ఇప్పుడు yes. ఈఏపీ సెట్ అని EAP అంటున్నారు. సెట్ అంటున్నారు. నాకే కొంచెం కొత్తగా అనిపించింది. సో ఏమంటారు దీని కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ర్యాంక్ ఎంత ఉండాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే బెటర్? కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి జూన్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను ఈ ఎపిసోడ్లోనే. సో డేట్స్ కానివ్వండి, క్లాసెస్ ఎప్పుడు కమెన్స్ అవుతాయి అనే దాకా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 30,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి ఈఏపీ సెట్లో, రాగానే మా కెరియర్ అయిపోయింది, ఇంకా 30,000 వచ్చింది, ఇప్పుడు ఎలా ముఖం చూపించుకోవాలో ఇలా ఇలా చాలా గిల్టీ ఫీలింగ్తో ఉంటారు. ఎస్ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యా సరే, ఇప్పుడు దాకా చేసిన తప్పేదో అయిపోయింది. సరిగ్గా చదవకపోవడమో, లేకపోతే రైట్ కాలేజీలోకి వెళ్ళకపోవడమో, లైక్ ఇంటర్మీడియట్ ఆర్ 11th or 12th అదర్ కరికులమ్స్ అయితే. సో తప్పు జరిగిపోయింది, అయిపోయిన దాన్ని మనం దాని గురించి ఆలోచిస్తూ నెక్స్ట్ దానికి వెళ్ళకపోకుండాను, లేదా కొంతమంది డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడే కంటే ఓకే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, వాట్ ఎవర్. సో నెక్స్ట్ స్టెప్ కొంచెం తెలివిగా గనక మనం ట్రై చేస్తే సక్సెస్ 100% ఉంటుంది కదా. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి ఒక దారి అనేది ఉంటుందండి, కాకపోతే అది మనం చూసింగ్లోనే ఉంటుంది అనమాట. మెయిన్ రైట్ పాత్ అనేది చూస్ చేసుకోవాలా. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోతే గనక వాళ్ళకి తెలిసిన మంచి ఫ్యాకల్టీను, లేకపోతే ఎవరైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళను కనుక్కుంటే వాళ్ళు మంచి పాత అయితే చూపిస్తారు. ఆర్ ఎల్స్ మనకు కాల్ చేసినా మనమైనా హెల్ప్ చేస్తాము. అంటే ఒక 1 year మళ్ళీ ఎంసెట్ ఈఏపీ సెట్ రాయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ అనేది సజెస్టబుల్ కాదండి. Hmm. లాంగ్ టర్మ్కి నేను ఎప్పుడు చెప్తాను, అదొక కన్సిస్టెన్సీలో వెళ్ళాల్సిందే తప్ప ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్కి అయితే సెట్ కారు. టైం వేస్ట్ అంతే అది. దాని బదులు వేరే ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవడం బెటర్. కానీ లాంగ్ టర్మ్కి వెళ్ళడం అనేది 99% ఫెయిల్ అవుతారు లాంగ్ టర్మ్కి వెళ్తే. ఓకే, అది మీరే సజెస్టబుల్ కాదని మీరే నేనే సజెస్ట్ చేయను లాంగ్ Okay. టర్మ్ అనేది. రైట్. ఆ కన్సిస్టెన్సీ వేరు, ఆ స్టూడెంట్ బిహేవియర్ వేరు ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ తనకు వచ్చిన ర్యాంక్ని బట్టో లేకపోతే స్కోర్ని బట్టో డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ అది, లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అనేది. అయితే ఇప్పుడు మామూలుగా ఎంసెట్ ఈఏపీ సెట్ రాసిన వాళ్ళకి వెంటనే ఏ బ్రాంచ్ తీసుకుంటారు అని అనగానే సిఎస్సి అని చెప్తారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, దానికి ఉన్న డిమాండ్ కూడా అలాగే ఉంది. 2026 అంటే ఇయర్ లో కూడా స్టిల్ అదే డిమాండ్ తో వెళ్తూ ఉందంటారా? నిజంగా పర్వాలేదండి. ఇయర్ ఏంటంటే కొంచెం ఈసీ కూడా మళ్ళీ పుంజుకుంది. మీరు అన్నట్టు కరెక్ట్, అదే ఈసీ కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. సో ఇదేలేండి మెయిన్ ఏంటంటే ఏ ఎఫెక్ట్ ఉండబోతుంది రానున్న 3-4 సంవత్సరాల్లో, అసలు సిఎస్సి బ్రాంచ్కి అసలు ఎలాంటి ఇది ఉండదు అన్న సంథింగ్